మరో అంశం యుద్ధం వలన ఇప్పటిదాకా ఎల్పిజి సంక్షోభం అని, పెట్రోల్ సంక్షోభం అని, ఇంకా ఈ ధరలు పెరగడం, వెచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు పెంచేసుకోవడం. ఒక పక్క ప్రభుత్వం ఏమో ఎలాంటి కొరత లేదు, ఎలాంటి ఆందోళనకి గురి కావద్దు అంటున్నా కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు, ఈ ఆందోళనలన్నీ కూడా. అయితే తాజాగా అసలు విమానయాన రంగం మీద చాలా పెద్ద ప్రభావం పడింది అంటున్నారు సార్. ఎందుకంటే ఇంధన ఛార్జీలు దాదాపు కిలోలీటర్ 99,000 చేంజ్ ఉన్నటువంటి ఇంధనం, ఎయిర్ ఫ్యూయల్ ఒక్కసారిగా 2 లక్షలు దాటింది అనేటువంటిది ఒక వార్త వస్తుంది సార్. విమాన ప్రయాణపు ఖర్చులు ఒళ్ళు జలధరించేటువంటి రీతిలో పెరగబోతున్నాయనంటే వాస్తవానికి మనకు తెలుసు, ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే అదేదో ఖరీదైనటువంటి విఐపీల ప్రయాణం మాత్రమే. కానీ ఇవాళ అతి సామాన్యులు కూడా విమాన ప్రయాణం చేస్తున్నారు. దానివల్లే ఏమైందంటే కేవలం ఒక నగరీకరణ, పట్టణాలే అని కాకుండా మొత్తం యావత్ దేశంలో ఉన్న మారుమూల ప్రాంత ప్రజలు కూడా వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ వాళ్ళు చాలా డెవలప్ అవడానికి ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది, దాని మీద సినిమా కూడా తీశారు కదా సార్, సూర్యది. అంటే సగటు జనాలకు కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇంత విస్తరించింది. అటువంటిది ఇప్పుడు మళ్ళీ తిరిగి కేవలం విమాన ప్రయాణం అంటే అది ఆర్థికంగా ఎంతో బలవంతులైనటువంటి వాళ్ళకే తప్ప సగటు మానవులకి సాధ్యం కాదనేది మనం అక్కడ చూస్తే చూడండి, అసలు ఎంత అనూహ్యమైనటువంటి రేట్లో చాలా ఆశ్చర్యం గొలుపుతా ఉన్నాయి అనమాట. మరి ఇంత స్థాయిలో దీన్ని పెట్టుకోవడం అనేది ఎంతవరకు కుదురుతుంది? విమాన ఇంధన అసలు ఎందుకు ఈ విమాన ధరలు, ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే ప్రధాన కారణాలని మనం చూద్దాం. విమాన ఇంధనం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే. సో ఈ మధ్యప్రాచ్య యుద్ధం పరిస్థితుల్లో ఈ సరఫరా, ముడి చమురు సరఫరా అంతరాయం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. అయితే డాలర్ విలువ, దాంతో ఏమైంది, ఇక్కడ డాలర్ విలువ విపరీతంగా పెరిగిపోతా ఉంది. భారత రూపాయి ఇప్పుడిప్పుడే బలపడినటువంటి రూపాయి బలహీనపడి దిగుమతి ఖర్చులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఏటీఎఫ్ మీద భారీ పన్నులు అనేటువంటివి కూడా ఉండటం వల్ల ఆ ధరలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి, డిమాండ్ పెరుగుతూ ఉంది. తర్వాత ఏంటంటే ఇది నిజానికి చెప్పాలంటే పర్యాటక సీజన్. చాలా మంది ఇప్పుడు ఏంటంటే విమానాల్లో ఆ ప్రాంతాలు, ఈ ప్రాంతాలు ఇవన్నీ చూడాలనుకుంటారు ఎక్కువ మంది ప్రయాణికులు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ధరల వల్ల ఇంత పెద్ద ధరలు పెట్టుకొని మనం ఎక్కడ ప్రయాణం చేస్తామని చెప్పని కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితుల్లో విమాన ఇంధనం మొత్తం ఆపరేటింగ్ ఖర్చులో 30% నుంచి 40% వరకు పెరిగిపోతున్న పరిస్థితుల్లో టికెట్ ధరలు భారీగా పెరుగుతూ ఉంటే ఏం చేస్తారంటే మరి చివరి నిమిషంలో బుకింగ్ చేస్తే ఇంకా మంటెత్తిపోయేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ఎయిర్లైన్స్ ఛార్జీలు కూడా అనివార్యంగా పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు కొన్ని అయితే అసలు కొన్ని రూట్సే క్యాన్సిల్ చేసి పడేస్తున్నారు, ఈ ఇంత ఖర్చుతో వర్కౌట్ అవుతుందని చెప్పని. సో విమాన ఛార్జీలు మరి అలాంటి పరిస్థితుల్లో సామాన్యుడి మీద డెఫినెట్గా ప్రభావం చూపుతుందా లేదా? ప్రయాణం ఖరీదు, ఉదాహరణకు ఒక మాట చెప్పుకుందాం. ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఒక నిన్న మొన్నటి దాకా 3,000 వరకు ఉన్నటువంటి ఒక టికెట్ ధర ఇప్పుడు 5,000 అవుతుంది అనమాట. 6,000 వరకు ఉన్నటువంటి టికెట్ ధర 10,000 అవుతా ఉంది. అంటే ఇంతకు ముందు వందే భారత్ ఇలాంటివి ఉంటాయి, వందే భారత్ దీని ఫ్లైట్ ఖర్చులు కూడా ఇంచుమించు సమానంగానే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి క్యాబ్ ఖర్చులు ఎన్ని వేసుకున్నా అంతే ఉండేది. విజయవాడ వెళ్ళాలంటే ఇటు అటు ప్రయాణాలు ఇటు కలిపితే 1 గంట ఎంతో తేడా అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే అనివార్యంగా బస్సుల మీద ఆధారపడటం, విమానం దొరకనప్పుడు మళ్ళీ రైలు ప్రయాణం వైపే జనాలు బస్సుల వైపే చూసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక రకమైనటువంటి ఒక తిరోగమనంగా మనం దీన్ని చూడాలి. సో మరి అత్యవసర ప్రయాణాలు ఉంటాయి, ఏది హెల్త్ పాయింట్లో కానీ లేకపోతే ఉద్యోగస్తులు చాలా మంది ఇట్లా వీకెండ్స్లో వచ్చిపోతూ ఉంటారు. సో అత్యవసర పరిస్థితుల్లో కూడా మరి ఈ ప్రయాణం ఇప్పుడు ఎంత భారం అవుతుందంటే చెప్పలేని పరిస్థితి. డెఫినెట్గా వ్యాపార వర్గాల మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. తర్వాత స్టార్టప్లు, వాటి మీద కూడా ఈ ప్రయాణపు ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మరి రాబోయే కాలంలో ఇది కనిపించినటువంటి రీతిలో అభివృద్ధి మీద పెద్ద దెబ్బ. విమాన ప్రయాణం అంటే ఏదో మనకు కాలక్షేపానికో పనుల మీద వెళ్ళటం కాదు, డెఫినెట్గా యావత్ అభివృద్ధి మీద
దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇక మనం ఈ మళ్ళీ కనుచూపు మేరలో రేపు ఇంకా డిసెంబర్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది అంటండి. డిసెంబర్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అయితే చూడాలి. అసలు ఊహలకు అందనటువంటి దీంట్లో అంటే ఒకప్పుడు అమెరికా వెళ్తానికి కూడా అంత ఖర్చు అనే ఇది ఇప్పుడు కేవలం ఏంటంటే ఢిల్లీ వెళ్తానికి అంత ఖర్చు అవుతుంది. ఒకప్పుడు ఢిల్లీ వెళ్తానికి అయ్యేటువంటి ఖర్చుకి ఇంచుమించు సింగపూర్, మలేషియా కూడా కాస్త ఒక 4-5 వేలు తేడాతోనే ఉండేది. ఇప్పుడు అసలు మనకి ఎక్కడ కనుచూపు మేరలో అందేటువంటి పరిస్థితుల్లో అయితే విమాన రేట్లు అనేటువంటి లేవు. ఇంకా ముందు ఇదే రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి వ్యాపారస్తులు, స్టార్టప్లు ఈ ప్రయాణ ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. టూరిజం, హాస్పిటాలిటీ రంగాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు కుంటుపడిపోయి సిక్కేటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఇక్కడ లాభాలు అనేటువంటివి ఉండవని చెప్పచ్చు. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి సార్ అసలు కంక్లూడింగ్ రిమార్క్స్ లాగా ఎప్పటిదాకా యుద్ధం జరిగే అవకాశం అసలు ముగించే అవకాశం ఇప్పుడు అసలు ఈ వేళ అంచనా అయితే ఇప్పుడు విమాన టికెట్ల అంచనా అయితే డిసెంబర్ వరకు అంతగా పెరుగుతూనే వెళ్తాయని చెప్తున్నారు. సో కాబట్టి మరి ఇప్పుడు ఆ యుద్ధం అనేటువంటిది ఇవ్వాలి, రెక్టిఫై అవ్వాలి. ట్రంప్ చెప్పిన మాట ఏంటి, మొత్తం ఇరాన్ అంతా భస్మీపటం అయిపోయింది, అది మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఒక 20 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నాడు. 20 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళంతా రీగైన్ అవడానికి పట్టాలంటే అమెరికా కూడా మనం డిస్కస్ చేసాం. అమెరికా ఆర్థికంగా వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది. సో ఇదంతా కూడా ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటికి తగిన మూల్యం చెల్లించాల్సిందే అనేటువంటిది ఇక్కడ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నామండి 1990.